హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీలుకప్ ఎక్స్లుకప్ అనే ఫార్ములాల కంటే అడ్వాన్స్గా ఉపయోగపడే ఒక టూల్ గురించి తెలుసుకుందాం. దాని పేరు కే లుకప్. ఇది ఎలా పనిచేస్తుందంటే, యాక్చువల్గా వీలుకప్ మనం వేసినట్లయితే ఈ వాల్యూకి వేసాం అనుకుందాం వీలుకప్. ఈ పక్కన సిలో డేటా తీసుకురావాలంటే అందులో సాధ్యం కాదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని కట్ చేసి ఇక్కడ పెట్టుకుని రైట్ సైడ్ ఉన్న వాల్యూస్ మాత్రమే తీయగలం. నెక్స్ట్ మనం ఏదన్నా ఒక చిన్న టేబుల్కి వీలుకప్ దీనికి వీలుకప్ వేసుకుని ఇన్ని ఫీల్డ్స్ని అక్కడికి రప్పించాలంటే కనుక కొంచెం ఫార్ములా లెంత్ అయిపోతుంది. నెక్స్ట్ ఇందులో ఏదన్నా ఒక కాలం డిలీట్ చేసినప్పుడు అవి అంత సఫిషియెంట్గా రావన్నమాట, రిజల్ట్ సరిగా కనిపించవు మనకి, అవి స్కిప్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వీటిని ఓవర్కమ్ చేయడానికి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎక్స్లుకప్ అని ఒకటి తీసుకొచ్చారు. కాకపోతే అది అన్ని వెర్షన్స్ ఆఫీస్లో కూడా అందుబాటులో లేదు. మనకి ఆఫీస్ 2019లో కనిపించలేదు, ఒక్కొక్కసారి వర్క్ అవుతుంది. 2016లో అయితే బాగానే పనిచేస్తుంది. అలా కొన్ని వెర్షన్స్లో లేదు, ఎందుకని నాకు తెలియదు. అయినా కానీ ఆఫీస్లో ఈ వీలుకప్పే చాలామందికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అట్లాంటప్పుడు ఎక్స్లుకప్ ఇంకా కన్ఫ్యూజ్గా ఉంటుంది. అంటే దానిలో ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయి, కాకపోతే మనం చేయాలనుకున్న పనులను చేయగలము. కాకపోతే దానికి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకని చెప్పి నేను ఒక చిన్న టూల్ తయారు చేసి పడేసాను మీకోసం. అదేం చేస్తుందో ప్రాక్టికల్గా ఈ ఎక్సెల్ షీట్ మీద మనం చేసి చూద్దాం. ఓకేనా? ఇది ఇది ఎంప్లాయీస్ డేటా ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇందులో 2 రిఫరెన్స్ ఐడీలు ఉన్నాయి, బిజినెస్ ఐడి, అడ్రస్ ఐడి. నెక్స్ట్ ఈ అడ్రస్ ఐడి ఉంది, ఈ పర్సన్ సంబంధించిన అడ్రస్ ఉంది. ఈ ఎంప్లాయీకి నాకు అడ్రస్ మ్యాచ్ చేయాలనుకోండి, డైరెక్ట్గా దీన్ని ఇక్కడ మ్యాచ్ చేయలేం. ఈ బిజినెస్ ఐడికి బిజినెస్లోకి వెళ్ళి బిజినెస్ ఐడి యాడ్ చేసుకోవాలి, దాని ద్వారా ఈ అడ్రస్ ఐడి తీసుకురావాలి. నెక్స్ట్ ఇంకొక సెట్లో ఈ అడ్రస్ ఐడికి ఈ అడ్రస్ మ్యాచ్ చేయాలి. అన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ సెర్చ్లోకి వెళ్ళి ఈ జాబ్ టైటిల్ చేసేవాళ్ళు ఈ సిటీలో ఎవరెవరు ఉన్నారో మనం కనుక్కొని బయట తీయాలి. అది మన టాస్క్. ఇది వీలుకప్లో చేయగలము, కానీ ఇక్కడ ఏం జరుగుద్దంటే ఈ ఒక ఈ కాంబినేషన్స్లో ఒక పర్సన్స్నే తీసుకురాగలదు. నాకు ఈ కాంబినేషన్తో అంటే ఈ జాబ్ టైటిల్ ఈ సిటీలో నాకు 50 మంది ఉంటే 50 మందిని మామూలుగా వీలుకప్లో తీసుకురాలేరు. కానీ ఇప్పుడు మన టూల్ ద్వారా అది తీసుకురాగలం. సింపుల్గా మన టూల్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ ఇమేజ్ చూడండి. ఇది 2 టేబుల్స్ అనుకుందాం. ఈ ఏ టేబుల్, బి టేబుల్, ఈ రెండిట్లో మ్యాచ్ అయిన డేటా ఈ ఆరెంజ్ కలర్ ఉంది కదా, దీన్ని మాత్రం తేవచ్చు. దాన్ని ఇన్నర్ జాయిన్ అంటారు ఎస్క్యూఎల్ భాషలో. నెక్స్ట్ రెండో ఆప్షన్ ఏముందంటే లెఫ్ట్ జాయిన్. ఏ టేబుల్లో ఉన్న డేటా మొత్తంతో పాటు బిలో ఏకి సంబంధించిన మ్యాచింగ్ అయిన డేటా కూడా తీసుకొస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏంటంటే బి టేబుల్ మొత్తం డేటాతో పాటు ఏతో మ్యాచ్ అయిన డేటా మాత్రం కలిపి తీసుకొస్తుంది. అంటే బి టేబుల్ ప్లస్ ఏలో మ్యాచ్ అయిన రికార్డ్స్ ఏంటో వాటిని తీసుకొస్తుంది. నెక్స్ట్ ఇదేంటంటే ఏలో మాత్రమే, అంటే ఏ టేబుల్లో మాత్రమే ఉన్న డేటాను తీసుకొస్తుంది. ఇది బి టేబుల్లో ఉన్న డేటా మాత్రమే తీసుకొస్తుంది. అంటే ఇందులో ఉన్న డేటా ఇంకా ఏలో ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు, యూనిక్గా ఉన్న డేటా అనమాట. అట్లాంటివి తీసుకొస్తుంది. అంటే మీరు ఒక డేటాని ఏదన్నా అనాలైజ్ చేసేటప్పుడు కామన్గా ఉన్నది ఏంటది, ఓన్లీ బీతో మ్యాచ్ అయినవి మాత్రమే ఏంటది, ఏతో మ్యాచ్ అయిన మాత్రమే ఏంటది, ఏలో మాత్రమే ఉన్నవి ఏంటవి, బీలో మాత్రమే ఉన్నవి ఏంటది. ఇలా రకరకాల లాజిక్స్ ఉపయోగించి మనం డేటాను బయట తీసుకురావచ్చు. ఇవన్నీ ఎస్క్యూఎల్ తెలిసిన వాళ్ళు చాలా ఈజీగా చేయగలరు. ఎక్సెల్లో బాగా ఫార్ములాలు వచ్చిన వాళ్ళు ఈజీగా చేయగలరు. ఇప్పుడు ఈ టూల్ ఎటువంటి ఫార్ములాలు, ఎటువంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ఎటువంటి ఇంగ్లీష్ స్కిల్స్ కానీ కంప్యూటర్ స్కిల్స్ లేకపోయినా కానీ సింపుల్గా 2-3 క్లిక్కులతో మీరు చేసేసుకోగలరు. అదేంటదో ఆ టూల్ ఏంటదో ఇప్పుడు చూద్దాం. ఇది మీకు టెలిగ్రామ్ ఛానల్లో మీకు లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ కే లుకప్ అనేది అప్లికేషన్. ఇది ఈ వైలెట్ కలర్లో ఉంది కదా, ఇది అప్లికేషను. దీన్ని రన్ చేయండి. రన్ చేసినప్పుడు ఒకసారి యాంటీవైరస్ బ్లాక్ చేస్తూ ఉంటుంది, దాన్ని అన్బ్లాక్ చేయడానికి చూడండి. ఓకేనా? ఒకసారి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అడిగితే కనుక ఇందులో కే లుకప్ అనే సర్టిఫికేట్ ఉంది, దాన్ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీకు సెక్యూరిటీ ఎర్రర్స్ చూపించదు. పాస్వర్డ్ 1234 1234 అంతే. అంటే ఈ అప్లికేషన్ సంబంధించిన సెక్యూరిటీ వార్నింగ్స్ చూపించుకుని ఉంటుంది అనమాట, అంతే. ఓకే,
ఇప్పుడు పని చేసినా కానీ నెక్స్ట్ ఏదైనా యాంటీవైరస్ బ్లాక్ చేసింది, విండోస్ డిఫెండర్ బ్లాక్ చేసింది, అది అక్కడికి వెళ్ళి ఎగ్జామ్షన్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఈ శాంపుల్ ఎక్సెల్ షీట్ ఉంది కదా, ఈ షీట్ని ఓపెన్లో ఉంది యాక్చువల్గా. దీన్ని క్లోజ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసి డ్రాప్ చేయొచ్చు, లేదంటే బ్రౌజ్ చేయొచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ ఫైల్స్ ఉంటే వాటిని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మన ఫస్ట్ టాస్క్ ఏంటది? ఈ ఎంప్లాయీస్ అనే దానిలో బిజినెస్ అనే 2 షీట్లని మ్యాచ్ చేయాలనుకుంటున్నాం ఫస్ట్. అంటే ఎంప్లాయీ అనే టేబుల్లో మనం బిజినెస్ అనే టేబుల్లో ఉన్న అడ్రస్ ఐడిని యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈ రెండింటిని సెలెక్ట్ చేసి మూవ్ ఆన్ చేశాను. ఒకసారి రెండు మాత్రమే సెలెక్ట్ చేయగలరు. 2 కంటే ఎక్కువ చేస్తే 2 మాత్రమే అవుతాయి. ఓకేనా? ఇప్పుడు ఎంప్లాయీలో ఉన్న బిజినెస్ ఎంటిటీ ఐడిని సెలెక్ట్ చేస్తున్నాను. ఈ బిజినెస్ అనే షీట్లో ఉన్న బిజినెస్ అంటే ఓకే, సేమ్ నేమ్తో ఈ 2 మ్యాచ్ చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్స్ అవుట్పుట్ ఏం కావాలని చూడండి. ఇక్కడ మీరు ఒకటి కంటే ఎక్కువ కండిషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు. నాకు ఈ సిచ్యువేషన్లో అవి లేవు, అందుకే నేను ఇవ్వట్లేదు. ఇక్కడ గెట్ ఓన్లీ మ్యాచ్డ్ ఉందా, ఆల్ ఫ్రమ్ టేబుల్ 1 అండ్ మ్యాచ్డా, ఆల్ ఫ్రమ్ టేబుల్ 2 అండ్ మ్యాచ్డా, ఇలా అడుగుతుంది. నాకు ఈ సిచ్యువేషన్లో నాకు ఎంప్లాయీ ఇది ప్రైమరీ కాబట్టి ఎంప్లాయీలో ఉన్న అన్నీ కావాలి కాబట్టి గెట్ ఆల్ ఫ్రమ్ టేబుల్ 1 అండ్ మ్యాచ్డ్ అని చెప్పాను. ఓకేనా? మ్యాచ్ చేసా. మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది టేబుల్ 1లో డేటా. ఈ చివరి యాడ్ అయిన చూడండి, ఇది బిజినెస్ ఎంటిటీ ఐడి, అడ్రస్ ఐడి, ఈ 2 లాస్ట్లో యాడ్ అయినాయి. మీరు దీన్ని ఇలా సెలెక్ట్ చేసి కాపీ చేసి Ctrl+C అని ఎక్సెల్లో అయినా పేస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అనేది క్లిక్ చేస్తే డన్ అని వచ్చింది చూడండి. ఒకవేళ డన్ అని రాకుండా ఈ ఫోల్డర్ నాట్ ఫౌండ్ అంటే కనుక యాంటీవైరస్ కానీ మీ విండోస్ డిఫెండర్ కానీ బ్లాక్ చేస్తుందని అర్థం. దాన్ని మీరు రీసెర్చ్ చేసుకోండి. ఓకేను. ఇప్పుడు డెస్క్టాప్ మీద అవుట్పుట్ అనే ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్లో ఎంప్లాయీస్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఇది ఓపెన్ చేసి చూద్దాం. టోటల్ పైన ఈ నెంబర్ చూడండి, 290 రికార్డ్స్ మ్యాచ్ చేసిందని కూడా చూపిస్తుంది. ఇది ఓపెన్ చేశాను. ఇది మనం ఇచ్చిన ఫస్ట్ ఉన్న టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్. ఈ లాస్ట్లో బిజినెస్ ఎంటిటీ ఐడి, అడ్రస్ ఐడి రెండింటిని కూడా మ్యాచ్ చేసింది. ఓకేనా? ఓకే, ఈ బిజినెస్ ఎంటిటీ ఐడి ఆల్రెడీ ఇక్కడ మనకి ఉంది కాబట్టి ఈ రెండోసారి వచ్చిందని దీన్ని రిమూవ్ చేసేస్తున్నాను. నాకు దీంతో పని లేదు కాబట్టి. ఇక్కడ ఆ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్నీ వస్తాయి, మీరు వద్దనే మీరు రిమూవ్ చేసుకోండి. ఓకే, దీన్ని సేవ్ చేశాను. దీన్ని ఇక్కడ నుంచి కట్ చేసి తీసుకొచ్చి బయట వేసాను. ఇది క్లియర్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ రిజల్ట్ షీట్, ఇప్పుడు నాకు వచ్చిన అవుట్పుట్ వచ్చిన షీట్ని వేసుకున్నాను. ఒరిజినల్ ఫైల్ని కూడా డ్రాగ్ చేసి డ్రాప్ చేశాను. ఇప్పుడు మొత్తం దీనిలోంచి అడ్రస్ని మ్యాచ్ చేయాలనుకున్నాను. ఈ రిజల్ట్ షీట్కి అడ్రస్ని మ్యాచ్ చేయాలనుకున్నాను. ఈ 2 షీట్లని నేను మూవ్ చేశాను. ఇది హెడ్డింగ్ ఉంది కదా, రిజల్ట్ షీట్లో ఉన్న అడ్రస్ ఐడికి, అడ్రస్ టేబుల్లో ఉన్న అడ్రస్ ఐడికి మ్యాచ్ చేసి ఎన్ని ఉంటాయని కలిపి తీసుకొచ్చాయి. గెట్ ఆల్ ఫ్రమ్ టేబుల్ 1 అండ్ మ్యాచ్డ్. ఓకే, ఓన్లీ మ్యాచ్డ్ తీసుకుందాం మనకి. ఓకే, ఓన్లీ మ్యాచ్డ్ సరిపోతుంది ఇక్కడ. అలా ఎర్రర్ వార్నింగ్ వస్తే కనుక మీరు ఈ టేబుల్ నేమ్స్, ఫీల్డ్ నేమ్స్ సేమ్ ఇందులో ఒకటే ఉన్నప్పుడు అట్లా వస్తుంది. మీరు అట్లాంటప్పుడు ఆ నేమ్లు సిమిలర్ కాకుండా కొంచెం డిఫరెంట్ ఉండేలాగా రీనేమ్ చేసుకుంటే ఆ ఎర్రర్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేశాను. డన్. దీన్ని క్లియర్ చేసి క్లోజ్ చేశాను. పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ షీట్ రిపోర్ట్ 1 ఇంకోటి చూద్దాం. ఇందులో చూడండి, ఇదంతా మన యూజర్ డేటా. ఈ చివర అడ్రస్ కూడా వచ్చేసింది చూడండి. అడ్రస్ ఐడి వచ్చింది. మనకు 2 సార్లు ఉన్నాయి కాబట్టి ఇది అవసరం లేదు, ఒకసారి తీసేస్తున్నాను. ఓకేనా? అడ్రస్ మొత్తం వచ్చింది. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదనుకున్నాం, కన్ఫ్యూజ్ ఎందుకు? అడ్రస్ సిటీ ఉంచుతున్నాను. ఓకే, ఇవన్నీ 3 టేబుల్స్లో ఉండాల్సినవన్నీ నాకు ఒకదానిలోకి వచ్చేసినాయి. ఇప్పుడు ఇన్ని చూసారా? అంతకుముందు వీళ్ళు కాకపోతే చాలా కష్టపడేయాల్సి వచ్చేది. నెక్స్ట్ అందులో కొన్ని మిస్ అయిపోతాయి. సేమ్ అంటే ఒక పర్సన్కి 2-3 అడ్రస్లు ఉంటే ఇక్కడ వచ్చేస్తాయి. ఒకే పర్సన్ 3 ఉన్నాయి అనుకోండి, ఒకదాని కింద వచ్చేస్తాయి, ఇందులో మిస్ కావు. వీళ్ళు కాకపోతే టాప్దో లాస్ట్తో వస్తుంది. ఎక్సెల్ కప్ కూడా మనం ఫస్ట్ మ్యాచ్ రిజల్టా, లాస్ట్ మ్యాచ్ రిజల్టా అలా కూడా తీసుకోవచ్చు. ఇందులో అయితే ఎన్నిసార్లు మ్యాచ్ అయితే అన్నీ కూడా వచ్చేస్తాయి.
ఓకే. దీన్ని కూడా నేను ఈ ఫోల్డర్ నుంచి బయటకు వేస్తాను. ఇప్పుడు దీని మీద ఒక చిన్న వర్కౌట్ చేద్దాం. దీన్ని తీసుకున్నాను, ఫస్ట్ అది తీసుకున్నా. ఈ రిజల్ట్ నేను సెర్చ్ ఈ రెండింటిని మూవ్ చేశాను. ఇప్పుడు ఏంటంటే ఇందులో సిటీ, ఈ సెర్చ్లో ఉన్న సిటీకి మ్యాచ్ అయిన అన్ని రామని చెప్తున్నా. ఓకేనా? రిజల్ట్లో ఉన్న ఇప్పుడు నా ఫైనల్ షీట్ పేరు రిజల్ట్ అనమాట. రిజల్ట్ అండర్స్కోర్ షీట్ అనేది. ఇందులో ఉన్న సిటీకి మ్యాచ్ చేసుకుంటూ మన దగ్గర సిటీ సెర్చ్లో సిటీస్ అని ఒక లిస్ట్ పెట్టాను. అవి ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఓకేనా? అక్కడ వచ్చిన సిటీతో మ్యాచ్ అయిన అన్ని వచ్చినాయి. 288 వచ్చినాయి. నేను సిటీతో పాటు ఒక జాబ్ టైటిల్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఉంది జాబ్ టైటిల్. ఆ సెర్చ్ అందులో జాబ్ టైటిల్ ఉంది. ఆ సిటీతో మ్యాచ్ చేసుకుంటూ సేమ్ ఈ జాబ్ టైటిల్ కలిగిన వాళ్ళు ఏమైనా ఉన్నారో చూడాలంటే కనెక్షన్ ఇందులో సేమ్ నేమ్స్ ఉండటం వల్ల కొంచెం కాంప్లికేట్ అయ్యే అవకాశం ఉంది. సిటీ ఇవన్నీ ఒకేసారి ఉన్నాయి కాబట్టి నేను ఓకే. ఆ నేమ్స్ రీనేమ్ చేసుకోవడంలో మీకు సేమ్ నేమ్స్ ఉంటే కనుక ప్రాబ్లం అవుతుందన్నమాట. ఈ షీటు ఇందులో సెర్చ్ తీసుకున్నాను, మూవ్ చేశాను. ఇందులో సిటీ తీసుకున్నాను, ఇక్కడ సిటీ తీసుకున్నాను, ఇక్కడ జాబ్ టైటిల్ తీసుకున్నాను, ఇక్కడ జాబ్ టైటిల్స్ సేమ్ సిటీ ఉండాలి. జాబ్ టైటిల్ మ్యాచ్ అయినవి మాత్రం తీసుకురామన్నాను. చూడండి 4 మాత్రమే వచ్చినాయి. ఇక్కడ 4 ఫిగర్ కూడా కనిపిస్తున్నాయి. 4 మాత్రమే సేమ్ సిటీ సేమ్ జాబ్. చూసారా? 2 కండిషన్స్తో కూడా డేటా వచ్చింది. ఇది కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇది నేను సెట్ చేసింది. ఒక పని చేద్దాం, ఓన్లీ ఈ జాబ్ మాత్రమే చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం. ఈ జాబ్ చేసే వాళ్ళందరినీ పట్టుకొచ్చేసాయి అని చెప్దాం. ఏమవుద్దో చూద్దాం. క్లియర్ చేసుకున్నాను నేను ముందు. ఈ శాంపిల్ డేటా వేశాను, ఈ ఫైనల్ రిజల్ట్ కూడా వేశాను. ఇందులో ఏదో రిపోర్ట్ ఒకటి ఉన్నట్టుంది, దాన్ని కూడా బయటపడేద్దాం. అంటే వచ్చిన రిపోర్ట్ ఏంటో మనకు తెలియడం కోసం విడిగా వేసాను. ఇది సెర్చ్ మూవ్ చేసుకున్నాను. నేను ఓన్లీ జాబ్ టైటిల్తో మ్యాచ్ చేస్తున్నాను. సేమ్ జాబ్ టైటిల్, ఆ జాబ్తో మ్యాచ్ అయ్యే వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, ఆ జాబ్ టైటిల్ ఆర్డర్లోనే వస్తాయి. మీరు ఇన్నర్ జాయిన్స్, వీలుకప్, ఎక్స్లోకప్ అన్ని కలిపి ఒక టూల్లో సింపుల్గా వచ్చేసినాయి. ట్రై చేయండి. ఏదన్నా ఫీడ్బ్యాక్ ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.